ఓ మై గాడ్! చూడండి ఎంత ఎండగా ఉందో. ఇంతటి ఎండలో మా ఊరు నుంచి 3 కిలోమీటర్స్ నడిచానంటే మీరే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఎండ తీవ్రత 38 డిగ్రీస్ ఉంది. ఇప్పుడు టైం కరెక్ట్‌గా 10:30 అవుతుంది. సో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చెప్పబోయేది ఏంటంటే ఈరోజు టెంపుల్‌కి వెళ్తున్నాను. ఎండలో వెళ్ళాలంటే నాకు ఎప్పటికీ చిరాకుగానే అనిపిస్తుంది. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం కాస్త కష్టపడినా పర్లేదు అనిపిస్తుంది. సో మా పేరెంట్స్ అయితే ముందే వెళ్ళిపోయారు. నాకు కొంచెం పనుండి కొంచెం లేట్ అయింది. అందుకే మామయ్య వాళ్ళతో కలిసి టెంపుల్కి వెళ్తున్నాను. సో ఆ కనిపించేదే మా టెంపుల్. మా ఊరికి చివరన ఉంటుందండి. చాలా అంటే చాలా ప్రత్యేకమైన టెంపుల్. ఈ టెంపుల్ పేరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్. సో ఈ టెంపుల్ని మనకి కృష్ణా రివర్ ఉంది కదా, కృష్ణా రివర్కి లెఫ్ట్ కెనాల్ సైడ్నే దీన్ని కట్టించారు. మా తాత ముత్తాతల కాలం నాటి టెంపుల్ అంట. అప్పుడు కట్టించారు, నాకు తెలియదు అంత ఎక్కువగా. సో ప్రతి సాటర్డే అంటే మనం వారంలో వచ్చే ప్రతి సాటర్డే ఇక్కడ ఒక పెద్ద ఫెస్టివల్ లాగే చేస్తారు. భోజనాలు కూడా ఇక్కడే పెడతారు. సో నేనైతే టెంపుల్కి రీచ్ అయ్యాను. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఫైనల్ దర్శనానికి అయితే రీచ్ అయ్యాను. అక్కడ చిన్న వీడియో బయట తీయడానికి కూడా అమ్మ ఒప్పుకోలేదు, వద్దు అని చెప్పింది. సరే అని నేను ఏం తీయలేదు. ఫైనల్లీ ఈ అద్దాల మేడ ఒక కొత్తగా కట్టించారంట టెంపుల్లో, ఒక చిన్న పార్ట్. సో ఈ అద్దాల మేడలో చిన్న వీడియో తీసుకుంటానమ్మా అంటే ఓకే అంది. సో అమ్మగారైతే వెనకాల స్వామి వారి దగ్గర నుంచి కుంకుమ తీసుకుంటున్నారు. సో మా ఇంటి పక్కన అత్తమ్మ, మా ఎదురింటి అక్క, ఇంకా పిన్ని వీళ్ళందరూ వచ్చారు. మా నాన్నగారు అయితే బయటే ఉన్నారు చిన్న పని నుండి. మేమందరం బాగా దర్శించుకున్నామండి. చాలా అంటే చాలా బాగుంది. చాలా హ్యాపీ అండ్ పీస్ఫుల్గా అనిపించింది ఫైనల్లీ. సో మీకెంతమందికి ఇష్టం ఇలా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ని దర్శించడం? మీకు కూడా నచ్చిందా? అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.